ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డ సీఎం వైఎస్ జగన్, ఎవరి భూములపై వారికే హక్కులు కల్పించడం ఈ యాక్ట్ ఉద్దేశ్యమని వెల్లడి. ఓటర్లను చైతన్యవంతులను చేసేందుకు వినూత్న స్వీప్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు. జిల్లాలో 85%, విజయవాడ అర్బన్ లో 80% ఓటింగ్ లక్ష్యమని వెల్లడి. న్యూ ఆర్ఆర్పేట ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చింది వైసీపీ ప్రభుత్వమే అని వెల్లడించిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు. మే 13వ తేదీన జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో నిరంకుశత్వ మతతత్వ పార్టీ అయిన బీజేపీని ఓడించాలన్న ఇండియా కూటమి నాయకులు ప్రజల కోసం పోరాడే తమ కూటమిని గెలిపించాలని వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై దుష్ప్రచారం చేస్తున్నారంటూ సీఎం జగన్ మండిపడ్డారు. భూ వివాదాలు పెరిగి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని, వివాదాల పరిష్కారానికి కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి రాకూడదని పేర్కొన్నారు. ఎలాంటి వివాదాలు లేని ప్రభుత్వం గ్యారంటీ ఇస్తూ సంస్కరణ తీసుకురావాలి అనేదే మీ బిడ్డ ఆలోచనన్నారు. సర్వేలన్నీ పూర్తి చేసి రికార్డులన్నీ అప్డేట్ చేస్తున్నట్లు, రైతులకు భూ హక్కు పత్రాలను పదిలంగా అందిస్తామంటూ స్పష్టం చేశారు. ఇంకో దుష్ప్రచారం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద మీ అందరికీ గుర్తుందా? ఇంకో దుష్ప్రచారం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఇంకొక దుష్ప్రచారం. నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ మాదిరిగా ప్రతి ఒక్కరికి కూడా ఫోన్లు కూడా చేస్తూ ఉన్నారు. ఫోన్లు చేసి కాల్స్ చేసి దుర్మార్గమైన ప్రచారము అబద్ధాలతో చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇంత దారుణంగా మాట్లాడుతూ ఉన్న వీళ్ళందరినీ కూడా అడుగుతా ఉన్నా, అసలు ల్యాండ్ టైటిలింగ్ అంటే ఏమిటో మీలో ఎవరికైనా తెలుసా అని అడుగుతా ఉన్నాను. ఇంత దుర్మార్గము ప్రచారాలు చేసే వాళ్ళకందరినీ కూడా. ల్యాండ్ టైటిలింగ్ అంటేనే ఆ పేరులోనే ఉంది ల్యాండ్ టైటిలింగ్ అంటే ఏమిటి అన్నది. ల్యాండ్ టైటిలింగ్ అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు అర్థం వారి భూముల మీద సంపూర్ణ బట్ల మీద తీసుకుందామా? మచిలీపట్నంలో వాయువేగంగా 5,100 కోట్ల రూపాయలతో ఇవాళ పోర్టు నిర్మాణం జరుగుతూ ఉంది. మీలో ఎవరైనా కూడా అక్కడికి వెళ్ళి అప్పుడప్పుడు సాయంత్రం పూట చూస్తున్నారు. ఈ మాదిరిగా 5,100 కోట్ల రూపాయలు మచిలీపట్నం మీద ఖర్చు చేసి ఇక్కడ పోర్టు కడతా ఉన్న పరిస్థితులు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాను. మీ బిడ్డ ఉన్నాయా అన్నా? ఉన్నాయా తమ్ముడు? ఉన్నాయా అక్క? ఉన్నాయా అన్నా? ఇదే మచిలీపట్నంలో ఏకంగా 550 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఇదే మచిలీపట్నంలో మెడికల్ కాలేజు స్టార్ట్ చేయడమే కాకుండా పూర్తి చేసిన పాలన ఏదైనా ఉంది అంటే అది మీ బిడ్డ పాలన కాదా అని అడుగుతా ఉన్నాడు. ఓటర్లను చైతన్యవంతులను చేసేందుకు వినూత్న స్వీప్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు వెల్లడించారు. నగరంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం సమీపంలో సైకత శిల్పి ఆకునూరు బాలాజీ వరప్రసాద్ చేతుల మీదుగా రూపుదిద్దుకున్న ఓటర్లను జాగృతం చేసే సైకత శిల్పాన్ని కలెక్టర్ ఢిల్లీరావు, జాయింట్ కలెక్టర్ డాక్టర్ పి సంపత్ కుమార్ తదితరులతో కలిసి ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా స్వీప్ నోడల్ అధికారి చొరవతో సైకత శిల్పి బాలాజీ వరప్రసాద్ అద్భుతవంతమైన సైకత శిల్పం రూపొందించడం చాలా ఆనందాన్ని కలిగిస్తోందన్నారు. ఓటర్లలో ఇలాంటి వినూత్న కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించి తద్వారా ఓటింగ్ శాతం పెంచేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. స్వీప్ యాక్టివిటీలో భాగంగా మన ఎన్టీఆర్ జిల్లాలో స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్, ఎంజీ రోడ్, బందర్ రోడ్ అదర్వైజ్ దగ్గర అంబేద్కర్ మహాశిల్పం దగ్గర ముందుగా ఒక చక్కటి సైకత శిల్పాన్ని, ఒక శాండ్ స్కల్ప్చర్ని చక్కగా డిపిక్ట్ చేశాము. సో మా స్వీప్ యాక్టివిటీ నోడల్ ఆఫీసరు చాలా ఇంట్రెస్ట్ తీసుకున్నారు. శ్రీనివాస్ చక్కగా మన ఆంధ్రప్రదేశ్లోనే ఈ ఆర్టిస్ట్లో మంచి పేరు తీసుకొచ్చినటువంటి మన బాలాజీ గారిని మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఒక మంచి కాన్సెప్ట్, దాంట్లో డబ్బులు తీసుకోకూడదు, అదేవిధంగా మద్యం అనేటువంటిది తీసుకోకూడదు,
అదేవిధంగా గిఫ్ట్స్ అనేటువంటి ఫ్రీబీస్ తీసుకోకూడదు అనుకుని చెప్పి ఓట్ అనేటువంటిది నాట్ ఫర్ సేల్ అనేటువంటిది ఖచ్చితంగా ఓటు వేస్తాను. మన జిల్లాలో ఓటింగ్ శాతం పెంచాలి అన్న ఉద్దేశంతో కలెక్టర్ గారు చేసేటువంటి అనేక ప్రయత్నాల్లో భాగంగా ఈరోజు ఈ ప్రయత్నం ఒకటి. ఎందుకంటే ప్రజల్లోకి ఈ మెసేజ్ పంపించాలి, వాళ్ళు వీటిని వినూత్నంగా రిసీవ్ చేసుకుంటారన్న ఉద్దేశంతో ఈ విధమైనటువంటి అవకాశాన్ని కల్పించడం జరిగింది. దీనికి సహకరించినటువంటి మా నోడల్ అధికారి శ్రీనివాస్కి, అదేవిధంగా సైకత శిల్పి అయినటువంటి బాలాజీకి కృతజ్ఞత తెలియజేసుకుంటూ విజయవాడ పట్టణవాసులకు అందరికీ జిల్లా తరపున ఒకే ఒక విజ్ఞప్తి, మన యొక్క ఓటింగ్ శాతాన్ని మనం 66 నుంచి 80% వరకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అందరూ చేయాలి. దానికి సంబంధించిన ప్రతి ప్రయత్నాన్ని న్యూ ఆర్ఆర్పేట ప్రజల చిరకాల వాంఛ నెరవేర్చింది వైసీపీ ప్రభుత్వమే అన్న ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు. విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేట 57వ డివిజన్ ఎన్నికల ప్రచారంలో స్థానిక కార్పొరేటర్ ఈసరపు దేవితో కలిసి వెల్లంపల్లి పాల్గొన్నారు. సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలను కరపత్ర రూపంలో ప్రజలకు అందజేసి ఫ్యాను గుర్తుపై ఓటు వేయాలంటూ అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెల్లంపల్లి మాట్లాడుతూ న్యూ రాజరాజేశ్వరిపేటలో ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి అపూర్వమైన స్వాగతం లభిస్తుందని చెప్పారు. ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను గత ప్రభుత్వాల్లో పూర్తిగా విస్మరించాయంటూ మండిపడ్డారు. ప్రచారంలో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఈరోజు ఇక్కడంతా ప్రచారం చేయడం జరుగుతుంది. దీనికి మా స్థానిక కార్పొరేటర్ దేవిరాజు గారు, అదేవిధంగా మా నాగవంశల కార్పొరేటర్ చైర్మన్ గారు, ఇతర పెద్దలు అందరూ కూడా రావడం జరిగింది. ఈ డివిజన్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ అనేది ఒక చారిత్రాత్మకం. గతంలో చంద్రబాబు నాయుడు ఏదో అరాకొర చేసి వదిలేయడం జరిగింది. మిగతా అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ కూడా రిజిస్ట్రేషన్ సంబంధించి అన్ని రకాల చర్యలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇంకా కొంతమంది మిగిలిపోతే వాళ్ళకి జీవో కూడా ఇచ్చారన్నమాట. మళ్ళీ వాళ్ళు ఎక్స్టెన్షన్ కూడా పెట్టుకొని మళ్ళీ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కూడా జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారని చెప్పని సగర్వంగా మీకు తెలియపరుచుకుంటాం. ఈ డివిజన్లో కూడా చక్కటి అభివృద్ధి, రోడ్లు వేయడం కానివ్వండి, చాలా వరకు అంతా కూడా అభివృద్ధి చేసే డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కూడా ఏం లేదు. అందుకే ప్రతి ఒక్కళ్ళు కూడా మేము ఫ్యాన్ గుర్తు కొట్టేస్తామని ప్రతి ఒక్కళ్ళు మాకు చెప్పడం చాలా సంతోషం. ఎమ్మెల్యే గారు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మన డివిజన్లో గడప గడపకి వెళ్ళడం జరిగింది. ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా చెప్తున్నారు. ఎందుకంటే మా డివిజన్లో అభివృద్ధి, సంక్షేమం రెండు కూడా చక్కగా జరిగాయి. మా డివిజన్లో రిజిస్ట్రేషన్లు గతంలో ఎన్నో సంవత్సరాలుగా జరగలేని రిజిస్ట్రేషన్లు ఇప్పుడు మా జగనన్న వచ్చిన తర్వాత అలాగే మా ఎమ్మెల్యే గారు ఇద్దరు కలిపి రిజిస్ట్రేషన్ చేయించారు. ప్రజలు చాలా ఆనందంగా చెప్తున్నారు. ఎందుకంటే జగనన్న ఎలక్షన్ క్యాంపెయిన్లో అలాగే మన అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి మద్దతుగా స్టేట్ నాగవంశం కార్పొరేషన్ నుంచి మేము బొడ్డు అప్పలకొండమ్మ, అలాగే స్టేట్ వైఎస్ఆర్ పార్టీ జాయింట్ సెక్రటరీ బొడ్డు అప్పలనాయుడు ఈరోజు ప్రసారానికి మేము ఈ రాజరాజేశ్వరిపేటలో మాకున్నటువంటి సంబంధాలతో మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో వీళ్ళకి ఎంత అభివృద్ధి జరిగిందో, తెలుగుదేశం ప్రభుత్వంలో వీళ్ళకి ఏ పథకాలు వచ్చాయో, వైఎస్ఆర్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి జరిగింది అనే దాని మీద ప్రజలను అడిగి తెలుసుకుంటే మరి ఆ రోజు మే 13వ తేదీన జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో నిరంకుశత్వ మతతత్వ పార్టీ అయిన బీజేపీని ఓడించాలంటూ ఇండియా కూటమి నాయకులు కోరారు. నగరంలోని శ్రీ భవన్ నందు ఇండియా కూటమి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం కూటమి నాయకులు దోనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ మే 13వ తేదీన జరగనున్న ఎన్నికల్లో ఇండియా కూటమిని గెలిపించాలన్నారు. బీజేపీ నిరంకుశత్వ మతతత్వానికి వ్యతిరేకంగా మోదీని ఓడించాలన్నారు. మే 10వ తేదీన భారీ బహిరంగ సభ నిర్వహించినట్లు సిపిఎం పార్టీ అఖిల భారత నాయకులు సీతారాం యేచూరితో పాటుగా జాతీయ నాయకులు పాల్గొంటారని వెల్లడించారు. మిత్రపక్షాలన్నీ కూడా ఈ సభను చేస్తాయని, ముఖ్యంగా రేపు 13వ తారీఖు జరిగేటటువంటి ఎన్నికల్లో ఇండియా కూటమి బలపరిచినటువంటి పార్లమెంటు అభ్యర్థి వల్లూరి భార్గవ్ గారు హస్తం గుర్తు, అలాగే తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మునుపాటి రాంచార్య గారికి వారికి కూడా హస్తం గుర్తు, అలాగే సెంట్రల్ నియోజకవర్గం నుంచి సోదరులు చిగురుపాటి బాబురావు గారు వారికి సుత్తి, కొడవలి, నక్షత్రం గుర్తుకి,
అలాగే పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న న్యాయవాది జి కోటేశ్వరరావు గారిని కంకి కొడవల గుర్తుకి ఈ పవిత్రమైన అమూల్యమైన ఓట్లు వేసి అఖండ విజయంతో గెలిపించాలని కోరుకుంటూ అలాగే రేపు ఓడించాలని చెప్పానని ఈ ఎన్నికల్లో ప్రజానీకానికి ఓటర్లకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నిరంకుశమైనటువంటి బీజేపీ మోడీ మతతత్వానికి వ్యతిరేకంగా, కులతత్వానికి వ్యతిరేకంగా, ప్రాంతీయతత్వానికి వ్యతిరేకంగా, మైనారిటీల హక్కుల పరిరక్షణకు వ్యతిరేకంగా వాళ్ళని అణగదొక్కాలని చెప్పనేటువంటి పేరుతో సాగిస్తూ ఉన్నటువంటి రాజ్యాంగ వ్యవస్థలను నాశనం చేసేటువంటి మోడీ పరిపాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకి మోడీ నియంతృత్వానికి, నిరంకుశత్వానికి, బీజేపీ మతోన్మాదానికి జరుగుతూ ఉన్నటువంటి పోరాటం ఇది. అందుకని ఈ పోరాటంలో ప్రజలు విజయం సాధిస్తారని చెప్పనేటువంటి విశ్వాసంతో, నమ్మకంతో ఇండియా వేదిక ఈరోజు ముందుకు వచ్చింది. ఇప్పుడే తాజాగా అందినటువంటి సమాచారం, ఏఐసిసి అఖిల భారత అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, రాజ్యసభ సభ్యులు కూడా వారు ఈ సభకి వస్తూ ఉన్నారని చెప్పనేటువంటిది కూడా. విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి వల్లూరి భార్గవ్, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సిపిఐ శాసనసభ అభ్యర్థి కామ్రేడ్ జి కోటేశ్వరరావు, సెంట్రల్ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి కామ్రేడ్ సిహెచ్ బాబురావు, తూర్పు నియోజకవర్గ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొనుగుపాటి నాంశరయ్య తదితర అభ్యర్థులను గెలిపించేందుకు జరిగేటువంటి సభలో పెద్ద ఎత్తున ఇండియా కూటమి శ్రేణులు పాల్గొవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజున నరేంద్ర మోడీ మతం పేరుతో దేశాన్ని విభజించేటువంటి చెప్పలేదు. స్టీల్ ప్లాంట్ మేము ప్రైవేటీకరణ చేయము, కొనసాగుతుందని చెప్పలే. పోలవరం మేము కట్టేవాళ్ళం అన్నాడు. ఇప్పుడు దాకా ఎందుకు కట్టలా? 2 ఏళ్ళ కడతాం మేము అధికారంలోకి వస్తే అని చెప్తున్నారు. ఇప్పుడు 10 ఏళ్లలో మీరు ఎందుకు కట్టలా? ఎందుకు డబ్బులు ఇవ్వలేదు? అది చెప్పలేదు. రాజధాని అమరావతి రాజధాని ఇంతవరకు మీరు చెప్పారు అధికారంలో ఉన్నప్పుడు? చెప్పలేదు. కోర్టుకి మీరు చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైనా కానీ పెట్టుకోవచ్చు రాజధాని అనేది, రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం అని చెప్పని మీరు కోర్టుకి అఫిడవిట్ ఇచ్చారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి మోసం చేయడానికి, జనాన్ని మాయ చేయడానికి ఈ రోజున అమరావతి మేము వస్తే మేము that the CPI and the CPIM is coordinating and cooperating with this alliance in a very, very excellent manner. With their support, I am confident throughout the state of Andhra Pradesh, we are definitely improving and doing our best to gain the confidence of the people of Andhra Pradesh. Both the Telugu Desam and the YSRCP have failed in implementing the special category status. Opportunity was given to the TDP 5 years, they couldn't do it. Opportunity was given to the YSRCP, they couldn't do it. So our main thrust will be to implement the special category status. And Mr. Rahul Gandhi and Mrs. Sonia Gandhi on many an occasion has told that their first signature. There is a wave across the India in favor of India Bloc. India Bloc will form government at center this time in 24. Agenda of this press conference is our Congress President. పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ యువత భవానీపురంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. భవానీపురం స్వాతి సెంటర్ నుండి ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ యువత బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ స్వాతి సెంటర్ నుండి చర్చి సెంటర్, సితారా, కబేళా, చిట్టినగర్ సెంటర్ల మీదుగా భవానీపురం చేరుకుంటుందన్నారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ యువగలం స్ఫూర్తిగా యువత కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ పశ్చిమ నగరంలో బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నారన్నారు. ర్యాలీలో బైక్ నడిపిన సుజనా చౌదరి యువతకు ఉత్సాహాన్ని నింపారు.
మీట్ ద ప్రెస్ లో సెంట్రల్ ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థి బోండా ఉమా ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని తాను ఎమ్మెల్యేగా ఉన్న 2014-19 సంవత్సర కాలంలో 600 కోట్ల రూపాయలతో వివిధ రకాల అభివృద్ది పనులు నిర్వహించినట్లు మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా వెల్లడించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రకాష్ నగర్ లో మోడల్ రైతు బజార్ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సత్యనారాయణపురంలో అంతిమ యాత్ర భవన్ ను నిర్మించానన్నారు. అద్దెకు ఉన్న వారి కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే ఇంటి యజమానులు మృతదేహాన్ని అక్కడికి రానిచ్చేవారు కాదు. అంతేకాకుండా విదేశాల్లో ఉన్నవారు ఇక్కడికి రావాలంటే కనీసం 2 రోజులు సమయం పడుతోంది. ఈలోగా మృతదేహాన్ని ఎక్కడ భద్రపరచాలో తెలియని అయోమయంలో పడి ఉండేవారన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు అంతిమ యాత్ర భవన్ ను తాను నిర్మించినట్లు వెల్లడించారు. హిందీ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉన్నారో, ఎవరు వ్యక్తిగత దూషణలకు వెళ్తా ఉన్నారో, ఈ నియోజకవర్గంలో 2014 నేను పోటీ చేసే ఎమ్మెల్యే అయ్యా, 2019లో పోటీ చేసా, 5 కోట్లతో ఓడిపోయా. కానీ ఏ రోజు అలాంటి సందర్భాలు రాలా 2014, 2019. ఎందుకు మరి ఇవాళ ఎందుకు వచ్చింది అంటే, అభ్యర్థి ఇవాళ పశ్చిమ నియోజకవర్గంలో తిరస్కరణ గురైనటువంటి అభ్యర్థి వెల్లంపల్లి శ్రీను ఇక్కడ రాబట్టి, ఆ విధమైన లాంగ్వేజ్ మాట్లాడబట్టి అన్ని రకాలుగా ఒక అవినీతి పరుడు ఇక్కడికి వచ్చాడు అనేది ప్రజల్లో ఉన్నటువంటి భావన, దానివల్ల ఇవన్నీ కూడా వచ్చినాయి. కాబట్టి ఎప్పుడైనా హుందాగా ఉండాలి, హుందాగా ఉండేదానికి దాని విధంగా ముందుకెళ్ళాలి. వాళ్ళు ఏదో మాట్లాడేస్తే లబ్ధి పొందాలంటే వైసీపీ నన్నే కాదు, చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, వీళ్ళందరినీ ఏ విధంగా మాట్లాడుతుందో చూసాం రాష్ట్రంలో 5 సంవత్సరాలు. ఇవాళ ఏం కొత్త కాదు. వాళ్ళ వెల్లంపల్లి విజయాన్ని కాంక్షిస్తూ 1వ డివిజన్ కార్పొరేటర్ ఉదంటి సునీత సురేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సంక్షేమమే కాదు, అభివృద్ధే కాదు, ఆరోగ్యపరంగా కూడా మా జగన్ గారు ఎంతో మాకు ఉపయోగంగా చేశారు. కరోనా టైంలో ఈ చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారండి. ఇప్పుడు వచ్చి ఓట్లు అడుగుతున్నారు. ఈ కరోనా టైంలో జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ ఇంటింటా సర్వే చేయించి వాళ్ళకి ఎలా ఉన్నారు, జ్వరం ఉందా లేదా, కరోనా ఉన్న వాళ్ళందరికీ కిట్లు ఏర్పాటు చేసి వాళ్ళందరికీ సురక్షంగా చూసిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మనం అందరం జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి. అదే కాకుండా సచివాలయాల్లో కూడా ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉన్నారు. ఈ దేశంలో ఎవరైనా ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఎప్పుడైనా ఎవరైనా చేశారండి? ఈ చంద్రబాబు నాయుడు గారు ఏ పథకం చేశారని చెప్పి ఇలాగా ఓట్లు అడుగుతున్నారు. అలాగే రేపు 13వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని, కేసినేని నాని గారిని గెలిపించుకోవాలని. రాష్ట్రంలో మళ్లీ వైసీపీదే అధికారమని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు ఎమ్మెల్యే మల్లాది విష్ణు వెల్లడించారు. 23వ డివిజన్ డోర్నకల్ రోడ్డు, తాడేపల్లి వారి వీధి, పీసపాటి వారి వీధుల్లో మల్లాది విష్ణు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వెల్లంపల్లి సోదరుడు రాఘవతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలంటూ అభ్యర్థించారు. టీడీపీ ప్రభుత్వం ఈ డివిజన్ అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ ప్రాంత రూపురేఖలు మారాయన్నారు. కోవిడ్ కష్టకాలంలో వ్యాపారులను ఆదుకునేందుకు ఈ ప్రభుత్వం ముందుకొచ్చిందన్నారు. చెత్త పన్ను వసూలు చేయాలి అని చెప్పారు. చెత్త మాటలన్నీ మాట్లాడుతున్నారు మీటింగ్లో. చెత్త మీద మేము పన్నేసాం, మీరు పన్నేసారా? రండి, ఏ రోజు ఏ డేట్ ఏంటో కూడా చెప్తాం. అలాగే నేను ఎక్కడో మాట్లాడుతూ ఉన్నాను, తెలుగుని చంపేస్తున్నాం. తెలుగుని చంపేటువంటి ఈ విజయవాడలో చదువుకునేటటువంటి వాళ్ళందరూ కూడా తెలుగు చదువుతున్నారు. కానీ ఇంగ్లీష్ భాష మీద పట్టు ఉండాలి, ఫ్లూయెన్సీ ఉండాలి. ఏ గ్లోబలైజేషన్ అయిపోయింది, ఏ రాష్ట్రానికి వెళ్ళాలన్నా, ఎక్కడ ఉద్యోగం చేయాలన్నా ఇంగ్లీష్ భాష కూడా అవసరం ఉంటుంది. మన వ్యక్తిగత వికాసం కోసం దాన్ని ఇంగ్లీష్ భాష అవసరం అని చెప్పి ఇంగ్లీష్ని కూడా నేర్పిస్తూ ఉన్నాం. ఏ ముఖం పెట్టుకుని మీరు చంద్రబాబు నాయుడుతో కలిసి ఎన్నికలకు వెళ్తున్నారు? ఇదే అమిత్ షా గారి మీద, ఇదే భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారి మీద ఆ 5 సంవత్సరాల్లో వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు. అమిత్ షా గారి మీద తిరుపతిలో దాడి చేశారు, తెలుగుదేశం ప్రభుత్వమే కదా, కర్రలతో దాడి చేశారు. ఎలా మర్చిపోయారండి? ఎలా కలిసి పోటీ చేస్తారండి? మోడీ గారు వచ్చి ఏం మాట్లాడారు ఆంధ్రప్రదేశ్కి పోయిన ఎన్నికల్లో? చంద్రబాబు నాయుడు అవినీతి గురించి, చంద్రబాబు నాయుడు అవినీతి మీద కేంద్ర ప్రభుత్వానికి మేము అనేక
కౌన్సిల్ శాసనసభ తీర్మానం చేసి క్యాబినెట్ తీర్మానం చేసి అనేక అవినీతి కార్యక్రమాలు సాగుతున్నాయి. దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయండి చెప్పని అమరావతిలో కానీ భూముల కుంభకోణంలో కానీ లేకపోతే అనేక కుంభకోణాల్లో మేము కేంద్ర ప్రభుత్వానికి రాసాం. స్పందించకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆంధ్రప్రదేశ్లో అవినీతి జరిగిపోతుంది. ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ రాజ్యం నడుస్తాం. 23వ డివిజన్లో వెల్లంపల్లి గారి విజయాన్ని ఆకాంక్షిస్తూ మల్లాది విష్ణు గారు, వెల్లంపల్లి రాఘవ్ గారు, అలాగే ఇక్కడ 23వ డివిజన్ వైఎస్ఆర్సీపీ నాయకులందరం కలిపి దొన్నకల్ రోడ్డు, ప్రెస్పాటి వారి వీధి, తాడేపల్లి వారి వీధి ప్రతి గడపకి వెళ్ళి వెల్లంపల్లి గారి విజయం ఓటేయాలని ఎంపీ గారికి ఓటేయాలని అర్థించారు. ప్రతి ఇంట్లో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. పెన్షన్ల పెంపు హామీని ఎందుకు మేనిఫెస్టో నుండి తొలగించారో టీడీపీ నాయకులు సమాధానం చెప్పగలరా అంటూ వెల్లంపల్లి అల్లుడు మంచుకొండ చక్రవర్తి ప్రశ్నించారు. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో అంతా అబద్దమే అని 2014లో మాదిరిగా ఆచరణకు సాధ్యం కాని హామీలతో చంద్రబాబు మళ్లీ రాష్ట్ర ప్రజలను మోసగిస్తున్నారంటూ వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి అల్లుడు మంచుకొండ చక్రవర్తి అన్నారు. వైసీపీ విజయవాడ ఎంపీ కేశినేని నాని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావులను గెలిపించాలని కోరుతూ 61వ డివిజన్ శాంతినగర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేశినేని నాని అల్లుడు కాజా రఘునాథం స్థానిక కార్పొరేటర్ ఉమ్మడి రమాదేవిలతో కలిసి శాంతినగర్, శారదా విద్యాలయం రోడ్డు, భాస్కర్ రావు కొట్టు సెంటర్ ప్రాంతాల్లోనే ఇంటింటికి తిరిగి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సిస్టమ్ కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అందులో ఆల్మోస్ట్ 90% వరకు 95% వరకు దాన్ని కూడా క్లియర్ చేయడం జరిగింది. అలాగే మనం చూస్తున్నాం ఇప్పుడు మన ప్రత్యర్థులు వారు తిరగరు. అన్ని డివిజన్లో వారు పర్మిషన్లు పెట్టుకుంటారు. ఎలక్షన్ కమిషన్లో వస్తున్నామని చెప్పి ప్రతి డివిజన్లో పర్మిషన్ పెట్టుకుంటారు. కాకపోతే వారు తిరిగే డివిజన్లు ఎన్నండి అంటే ఒకటి. ఎవరు తిరుగుతారంటే కేవలం వారి ఆటోలు తప్ప, అందులో వారి వాయిస్ తప్ప వారు తిరిగే పరిస్థితి లేదు. ఎందుకు తిరగట్లేదంటే వారికి చాలా స్పష్టత ఉంది. వారు 5 సంవత్సరాలు వారు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు వారు ఎటువంటి మంచి కానివ్వండి, ఎటువంటి అభివృద్ధి కానివ్వండి ప్రజలకు అందుబాటులో లేరు. ప్రజల్ని చీత్కరించుకునే పరిస్థితిలో, ప్రజల్ని చిరాకు పడే పరిస్థితిలోనే ఎప్పుడు వారు ఉన్నారు తప్ప ప్రజల్ని ప్రేమగా దగ్గరికి తీసుకొని ప్రజల్ని ఎప్పుడు కూడా వారు అండగా లేరు. ఈరోజు చెప్తున్నారు ప్రతి ఆటోలు ఎన్నో ఆటోలు మాత్రం తిరుగుతున్నాయి. ఏం చెప్తారు? అవి పెరిగాయి, ఇవి పెరిగాయి అంటున్నారు. ఒకటే అడుగుతున్నాను, ఓన్లీ ఆంధ్రప్రదేశ్ మాత్రంలోనే పెరిగాయా? దేశం మొత్తం పెరగలేదా? ఒకటే చెప్తున్నాను వారికి, మీరు మొత్తం ఇండియా మొత్తం కానివ్వండి ప్రతి రాష్ట్రంలో మీరు కంపేర్ చేసుకోండి. అతి తక్కువ ధరలు అన్ని రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటే అతి తక్కువ ధరలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ నాయకత్వం వహిస్తున్నాడు కాబట్టే ఆ ధరలు కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా ఆయన మేనేజ్ చేయగలే పరిస్థితిలో వారు ఉన్నారు. వాంబే కాలనీ జీబీలకు 60 డివిజన్లో వెల్లంపల్లి శ్రీను గారు అల్లుడు గారు యువకుడు, విద్యావంతుడు. ఆయన ఈరోజు గడపకి తిరగడం జరిగింది. అలాగే పెన్షన్దారులు అతనికి వాళ్ళ గోడు వినిపించుకోవడం జరిగింది. గోడు ఏంటంటే, అయ్యా మేము ప్రతి ఇంటికి వాలంటరీ 5 గంటలకే, తెల్లారుజామున 5 గంటలకి ప్రతి 10 తారీఖు వచ్చి పెన్షన్లు ఇచ్చేవాళ్ళు. ఈ రోజున మాకు ఫస్ట్ ఏమో పోయిన నెల ఏమో సచివాలయాల దగ్గర పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు చంద్రబాబు నాయుడు. అలాగే ఈరోజు బ్యాంకులు వేసి ఆ బ్యాంక్ ఎక్కడో మాకు తెలియదయ్యా, ఆ బ్యాంకులకి ఎక్కడికి వెళ్ళాలో కూడా మాకు అర్థం కాని పరిస్థితి అని వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఆయనకి మొరపెట్టుకోగా ఆయన ఒకే హామీ ఇచ్చాడు, ఎలక్షన్ అవగానే మేము మళ్ళీ ఎలా జరిగిందో జగన్ గారు వస్తే. కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన ఘటనపై మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. ఈ ఘటన కేసును సుమోటోగా స్వీకరించింది. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని, పూర్తి వివరాలు వెల్లడించాలని కృష్ణా జిల్లా ఎస్పీకి మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి లేఖ రాశారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాజకీయం పేరిట ఇటీవలే తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది కీచకులు మహిళలపై చేస్తున్న అరాచకాలపై ఉక్కుపాదం మోపాలని, వారి భరితం పట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత మహిళ వివరాలపై గోప్యత పాటించాలని, రక్షణ కల్పించాలని సూచించారు. కంకిపాడుకు చెందిన పెనమలూరు నియోజకవర్గంలో టీడీపీ అనుచరుడు, బోడే ప్రసాద్ అనుచరుడు, అదేవిధంగా పార్థసారథి అనుచరుడు అయినటువంటి కిరణ్ అనే వ్యక్తి ఒక మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన తీరు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా చూసి మహిళా కమిషన్ దీన్ని సుమోటోగా స్వీకరించడం జరిగింది. ఈరోజు ఎస్పీ గారికి కూడా మేము మెయిల్ చేయటం జరిగింది.
అలాంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. ముఖ్యంగా ఆ వ్యక్తి మేము వీడియోలో చూసిన దాన్ని బట్టి, అదేవిధంగా సోషల్ మీడియా వాట్సాప్ మాధ్యమాలలో చూసిన దాన్ని బట్టి తనకు ఫోన్పే చేశానని, తాను ఫోన్ చేస్తేనే వచ్చానని మాట్లాడుతూ ఆ మహిళ ఇంటి మీద దౌర్జన్యం చేస్తూ ఆమెకు సంబంధించిన కొన్ని ఇంటికి సంబంధించిన వస్తువులన్నింటినీ కూడా బయట పారవేస్తూ పగలగొట్టడం జరిగింది. అదేవిధంగా ఆమె పట్ల ఒక సెక్సువల్ హరాస్మెంట్, ఏ విధంగా అయితే అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ ఆమెను నిజంగా అనరాని మాటలు మాట్లాడుతున్న తీరు నిజంగా మహిళా కమిషన్ ఖండిస్తోంది. ఇలాంటి రాజకీయాలలో ఉన్న వ్యక్తులు, రాజకీయ నాయకుల అండదండలు చూసుకొని ఒక కీచకులలాగా మహిళల పట్ల ప్రవర్తిస్తున్న తీరు ఆక్షేపణీయం. నిన్ననే ఒక జనసేనకు సంబంధించిన వ్యక్తి కూడా ఒక మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ మేము అధికారంలోకి వస్తే మీ అంతు తేలుస్తామంటూ మహిళల పట్ల ఎంత దారుణంగా దిగజారి మాట్లాడుతున్నారు అంటే మీ శారీరక అవసరాల కోసం మహిళలను ఎంత ప్రలోభ పెడుతున్నారు, ఏ విధంగా భయపెడుతున్నారు, ఏ విధంగా దౌర్జన్యాలు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డ సీఎం వైఎస్ జగన్, ఎవరి భూములపై వారికే హక్కులు కల్పించడం ఈ యాక్ట్ ఉద్దేశ్యమని వెల్లడి. ఓటర్లను చైతన్యవంతులను చేసేందుకు వినూత్న స్వీప్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు. జిల్లాలో 85%, విజయవాడ అర్బన్ లో 80% ఓటింగ్ లక్ష్యమని వెల్లడి. న్యూ ఆర్ఆర్పేట ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చింది వైసీపీ ప్రభుత్వమే అని వెల్లడించిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు. మే 13వ తేదీన జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో నిరంకుశత్వ మతతత్వ పార్టీ అయిన బీజేపీని ఓడించాలన్న ఇండియా కూటమి నాయకులు, ప్రజల కోసం పోరాడే తమ కూటమిని గెలిపించాలని వెల్లడి. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.